వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిరుపయోగ వస్తువులను తొలగించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. కలెక్టరేట్లోని పలు శాఖల కార్యాలయాల పరిశీలన. తంగలపల్లి మండలంలో కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మానేరు బ్రిడ్జిపై రైతుల ధర్నా. అసత్యపు ప్రచారాలతో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్న ఇంద్రమ్మ కాలనీ గ్రామ సర్పంచ్. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల నిరసన. పాడి రైతులు పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగంగా వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరీం అగర్వాల్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ గరీం అగర్వాల్ హాజరై తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోనే నీటిపారుదల శాఖ, ఈఈపీఆర్, ఆర్&బి, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సిపిఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డిఆర్డీఓ, మైనింగ్, సిపిఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డిపిఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరీం అగర్వాల్ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్స్, ఫైల్స్, రికార్డులు, సామాగ్రి పరిశీలించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టరేట్ ఏవో రామరెడ్డి తదితరులు ఉన్నారు. తంగలపల్లి మండలంలో కాళేశ్వరం 11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగలపల్లి మండల రైతులు ధర్నా చేశారు. సిరిసిల్ల తంగలపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా రాస్తారోకో జరిగింది. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు అరగంట సేపు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తంగలపల్లి 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణ పనులకు 3 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టకపోవడం పట్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రెడ్డబోయిన గోపి అన్నారు. తంగలపల్లి మండలంలో సుమారు 15 గ్రామాలకు నిరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై కేటీఆర్ కూడా మౌనం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కూడా భూసేకరణ పనులు చేపట్టలేదని విరుచుకుపడ్డారు. రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిర్లక్ష్యం చేయడంపై దుయ్యబట్టారు. కెనాల్ నిర్మాణం కోసం రైతులు దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం లేదని, రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు, మండల బీజేపీ నాయకులు వంశీ రైతులు ఉన్నారు. తంగలపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజ్ కింద
పెద్దలింగాపూర్ నుండి LM6 LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలు మొత్తం ఈ కెనాల్కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడాం. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు వేయినాయి, అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. LM6 కింద LM4 కింద ఏదైతే తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపురం, నరసింహపల్లె, బాల్మాల్పల్లె, బస్వాపురం, ఆడికేలి, రామన్నపల్లె నుండి ఆ గ్రామాలకు గాను, అదే రకంగా జిల్లెల్ల, నేరెల్ల, అంకిరెడ్డిపల్లె, అంకసాపూరు, దేశాయపల్లె గ్రామాలకు గాను నీరు లేకుండా ఏడుస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పటి శాసనసభ్యుడు రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయింది తప్ప ఇక్కడున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఆయన అడిగితే ఆయన నువ్వేం చేసినావని అడుగుతారు కనుక ఈరోజు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు రైతులను. అదే రకంగా 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఏడాది అయినా కానీ ఇంతవరకు ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరుగుతలేదు. మరి ఆ 3 కోట్ల రూపాయలు దేనికి కేటాయించారు? మరి ఇక్కడ ఉన్న రైతన్నలకు ఎన్ని నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలు సస్యశ్యామలం అయ్యేదన్నాడు, వాళ్ళకు సాగునీరు వచ్చేదన్నాడు అని చెప్పి తెలియాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రైతుల పట్ల ఉన్నట్టయితే, గత ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే రైతుల పట్ల చిత్తశుద్ధితోటి ఉన్నట్టయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కెనాలు కాలేదు, సిద్దిపేటకు నీళ్ళు ఎందుకు పోయినాయి, సిద్దిపేటలో ఉన్న శాసనసభ్యుడు అక్కడున్న చెరువులను అనుసంధానం చేసి రైతులకు నీళ్ళు ఎందుకు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు నాకు చిత్తశుద్ధి చేయదు ఇక్కడున్న ఎమ్మెల్యేకు. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎవడు దిక్కులేడు. ఇక్కడున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వేములవాడ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, ఇక్కడ సిరిసిల్ల దానికి వచ్చే పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వాన్ని ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. గత నెల రోజులకెళ్ళి పెద్దలింగాపూర్లో దీక్ష నడుస్తుంది, ఎవరు పట్టించుకోలే. ఇక్కడ 10 రోజుల నుండి తంగలపల్లి మండలంలో దీక్ష నడుస్తున్నా కానీ ఒక MRO స్థాయి ఆఫీసర్ కానీ, ఒక RDO స్థాయి ఆఫీసర్ కానీ రాలేదు. ఈరోజు ప్రభుత్వంతో పాటు ఇక్కడ పరిపాలనా అధికారులను కూడా అడుగుతున్నాం మీరు ఏం చేస్తున్నారని చెప్పి. ఇక్కడ రైతులు రోడ్డెక్కి దీక్ష చేస్తుంటే పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదు, పరిపాలనా అధికారులు పోలేదు. ఇలా కలెక్టర్ గారిని ఒకటే భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతులకు న్యాయం చేసే వరకు, మీరు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చే వరకు, ఏదైతే 3 కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ జరిగిందో దాన్ని ఇక్కడ రైతులకు ఏ రకంగా కేటాయించి ఎప్పటి వరకు ఈ కాలువలను నిర్మాణం చేసి ఈ సాగునీటికి నీళ్ళిస్తారో చెప్పే వరకు మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీన్ని విరమించలేదని చెప్పి పాత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంద్రమ్మ కాలనీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పడం నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ మారారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా కేటీఆర్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రైతులను ఆగం చేసి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామంటూ చెప్పడం సిగ్గుచేటని ఇంద్రమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ రచన చోట మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తాము చేరుతున్నట్లు నిన్నటి సభలో ఎమ్మెల్యే కేటీఆర్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలం పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు మాపై పెట్టినా భయపడలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల అధ్యక్షులు జాలగం ప్రవీణ్ల సహాయ సహకారంతో సర్పంచ్ గా గెలిచి ఇంద్రమ్మ కాలనీ గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇంద్రమ్మ కాలనీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంపల్లి శ్యామ్, మాజీ అధ్యక్షుడు శ్రీరామ్ నరేష్, వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ, అడిగొప్పుల యమున, దీకొండ జ్యోతి, కారంపురి కమల, మాదాసు భాగ్య పాల్గొన్నారు. ప్రజలకు మరియు మా ఇంద్రమ్మ కాలనీ గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు అయిన మన పొన్నం ప్రభాకర్ సార్ గారి అండతో మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ సార్ గారి అధికారంతో మరియు మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన సంగీతం సీనన్న గారి సహాయంతో మరియు మాకు ఎల్లవేళలా మా వెంట ఉండి నడిపించే తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ తోనన్న గారి సహాయ సహకారాలతో ముఖ్యంగా మరియు మా ఇంద్రమ్మ కాలనీ గ్రామ ప్రజల సహాయంతో కోరిక మేరకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో గ్రామ పంచాయతీలో
సర్పంచ్ గడ్డం రచన మధుకర్ చోటు అని మేము ఈరోజు గెలవడం జరిగింది. మరియు మా ఇంద్రమ్మ కాలనీలో గత 10 సంవత్సరాల గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ విషయం మా ప్రజలకు తెలుసు. మా ఇంద్రమ్మ కాలనీలో ముఖ్యంగా వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఆ వాటర్ సమస్యను మేము అరికట్టడానికి మా ఇంద్రమ్మ కాలనీకి 10 HP మోటార్ని ఇవ్వమని మన వెములవాడ ఎమ్మెల్యే సార్ గారిని అడగడం జరిగింది. మాకు వెంటనే సీనన్న సార్ గారు 10 HP మోటార్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మేము ఇలాంటి గ్రామ ప్రభుత్వ పనులలో ఉంటుండగా నిన్నటి రోజున సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు సభలో ఇంద్రమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గారికి స్వాగతం అని చెప్పడం గమనీయత్వం. ఎందుకంటే మేము గత 2013 నుంచి ఎలాంటి పార్టీ మారకుండా ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నాము. మరియు మా గ్రామ అభివృద్ధికే మేము ఎప్పటికీ తోడ్పడుతుంటామని, మా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తూ ఉంటామని, మాకు అండగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మాకు పార్టీ మారే అది ఎలాంటి ఆలోచన లేదు. ఎలాంటి ప్రలోభాలకు మేము లొంగకుండానే గత ప్రభుత్వం ఎలాంటి మాకు ఎన్నో ఆఫర్స్ ఇచ్చారు, మీకు ఇల్లు ఇస్తాము, జాబ్ ఇస్తాము అని. అయినా కూడా మేము ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈరోజు నిలబడి ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పటికైనా మీ పార్టీ మారే మాకు అవసరం లేదు, రాదు అని సభాముఖంగా తెలియజేస్తాను. నమస్కారం. నిన్నటి రోజున గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటన నిమిత్తం సిరిసిల్లాకు వచ్చిన సందర్భంలో కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటూ ఒక దొంగ నాటకానికి తెరదీసిందని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు, ఏదైనా తెలంగాణ సాధించినప్పటి నుండి ఉద్యమ చరిత్ర ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నికార్సైన కార్యకర్తలుగా ఉద్యమ చరిత్ర గల కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారని చెప్పి కేటీఆర్ గారికి తెలుసు. అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీకి సంబంధించిన గడ్డం రచన మధుకర్ గారు పార్టీలోకి చేరుతూ ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతున్నారని చెప్పడానికి తను ఎంత అబద్ధాలతోని, ఎన్ని అసత్య ఆరోపణలతోని, అసత్యాలతోని రాష్ట్రాన్ని పరిపాలన చేసిండో అనేది ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గడ్డం రచన చోటు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళు ప్రజల్లో ఉండి వాళ్ళ ప్రజల్లో కొట్లాడిన వాళ్ళు, ప్రజల ద్వారా ఆశీర్వాదింపబడిన వాళ్ళు వాళ్ళంతా. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం ఏదో అనామకుడు నామకేవాల్త చిట్టీలో రాసిస్తే పేరు చదివే స్థితిలో కేటీఆర్ గారు ఉన్నారంటే వారిని ఎలాంటి నైరాశ్యంలో ఉన్నదని చెప్పి ప్రజలకు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సిరిసిల్ల ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేసిందే కాకుండా సిరిసిల్ల పేరును ఐకాన్గా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను కూడా ముంచిందే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేక ఎక్కడ ప్రజలు మళ్ళీ చీకొడతారన్న ఒక భ్రమతోని తప్పుడు కథనాలు, వాళ్ళ కార్యకర్తలే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, వాళ్ళనే పిలుస్తారు, మళ్ళీ వాళ్ళకే కండవ కప్పి మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని తెరచేసిన. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టారు. కేటీఆర్ను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు ఆస్తులను, సిరిసిల్ల ప్రజానికి రైతులను కూడా ముంచిన చరిత్ర, విద్యార్థులను కూడా ముంచిన చరిత్ర, ప్రతి రంగాన్ని మీరు సిరిసిల్లాలో ఈరోజు ముంచిన సందర్భంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీరు ఈరోజు సర్పంచుల మీద అలాగే ప్రజల మీద తప్పుడు సమాచారంతో మీ పార్టీలో చేరీరు అని చెప్పుకోవడానికి మీ అనైతికత రాజకీయాన్ని కూడా బయటపడతా ఉంది. మరొకసారి మీ కుట్ర రాజకీయాలు కూడా బయటపడతా ఉన్నాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద లేనిపోని అబద్ధ ప్రచారాలు చేసిన, ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించిన పనులను అడ్డగించుకోవాలని చూసిన
ఏ కోశాలను మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. గౌరవమైన కేటీఆర్ గారు నిజాలు తెలుసుకోవాలి. అందరూ మీ కార్యకర్తలాగా గోడ దుంకేటోడు లేకపోతే దర్వాజా పక్కన నిలబడేటోడు ఉండడు. అటువంటి మానుకోవాలి. అన్ని అటువంటి అసత్య ప్రజలు కూడా నిజాలు తెలుసుకొని మీరు ప్రచారాలు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. మేము మా 10 సంవత్సరాల పాలనలో రైతులను ఆదుకున్నామని చెప్పి ఎన్నోసార్లు 100ల సార్లు మేము రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసినాం. సొంత నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులను ఆదుకోవాలని చెప్పి కనీసం ఒక ఊర్లన్నా ఒక తట్టడి మట్టి తీసిన సందర్భంగా అన్నదా, ఒక కాలనన్నా వారిదా, ఒక చెరువులన్నా నిండిందా? ఎక్కడికక్కడ 11th ప్యాకేజీలో కావచ్చు, 9th ప్యాకేజీలో కావచ్చు ఇక్కడ రైతాంగాన్ని నిర్వీర్యం చేసారు. అన్ని పనులన్నీ పెండింగ్ పెట్టి ఈరోజు ఎండాకాలం వచ్చింది, రైతులు నీళ్ళు లేక కోసపడి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మళ్ళొకసారి చేద్దామన్న పరిస్థితి లేకుండా చేశారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి ప్రజల పక్షాన్ని నిలబడే స్తోమత లేదు మీకు. ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి అన్ని కల్లిబొల్లు మాటలకే సొంతం చేసుకుంటూ ఈరోజు తప్పుడు ప్రచారం తెలియజేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంత టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ నికార్సైన కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, అలాగే ప్రభుత్వ బాలసీనారాయణ గారి నాయకత్వంలో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి అండదండాలతో ఆశీర్వాదంతో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మీతోని కాని పనులు ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలను చూస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోపిడీ చేసారు, రైతులకు ఇచ్చే సబ్సిడీలో దోపిడీ చేసారు, ట్రాక్టర్లో దోపిడీ చేసారు, వృద్ధులకు ఇచ్చే పింఛన్లో దోపిడీ చేసారు, భూ కబ్జాలు చేసారు. ఈ రకంగా ఎన్నో తప్పుడు పనులు చేసిన మీరు, ప్రోత్సహించిన మీరు ఈరోజు అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలి అని మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు వినయిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు చలో గన్ పార్క్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా నుండి భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కార్యక్రమంలోకి రాలేదని, వెంటనే ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకునే దిశగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కర్ణి లక్ష్మి, చిలుక శారద, గుగులోతు రేణా, చేరాల స్వాతి, సబ్బని శాంత, వనజ, కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాత్రి, గజబింకర్ బాబు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. పశువుల సంరక్షణకు పెంపకందారులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాల కేంద్రం ఆవరణలో ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేశారు. పాల కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోగాల బారిన పడిన పాడి పశువులు పాలు తక్కువ ఇస్తాయని కలెక్టర్ వివరించారు. పాల ఎగుమతులపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. పెంపకందారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి ఆ రోగాల బారి నుండి తమ జీవాలను రక్షించాలని సూచించారు. అన్ని పాడి పశువులు, ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, జిల్లాలో 97,000 జీవాలు ఉన్నాయని, పశు వైద్య డాక్టర్లు సిబ్బంది 26 టీంలుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు. గురుకుల విద్యా సంస్థల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు గురుకుల బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు రవి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రాణాలతో జలకాటమాడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించకపోవటం దురదృష్టకరమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటం బాధాకరమని తెలిపారు. గురుకులాల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే అప్రోచ్, అరికెల వినయ్ కుమార్, మార్గం కార్తికేయ, సాయి నవీన్, ఎస్కే జుబేర్, లింగంపల్లి అబ్బి, అనురిత్ శివ పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వం విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి విద్యార్థులకు పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం జరుగుతుంది. నిన్నటి రోజున మన భద్రాద్రి జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులు చాలా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి రోజొక చాలా ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అయినా ఇంతవరకు యొక్క అధికారులపై కానీ అక్కడ ఉన్న సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, అలాగే ఒక ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను నిర్వహిస్తున్నా ఇంతవరకు దాన్ని పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎంతో అండగా నిలిచిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థులను పట్టించుకోండి. మీరు ఢిల్లీకే పరిమితం అవ్వడం, ఢిల్లీకి పోవడం కాదు. విద్యార్థులు ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్లు ఎలా జరుగుతుందని మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత విక్రమ్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని మరోసారి మేము హెచ్చరిక చేస్తున్నాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ బాధ వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల పాలిట శాపంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులను ఖచ్చితంగా అలా ప్రాణానికి హాని కాకుండా మెరుగైన వైద్యం ఖచ్చితంగా అందించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిరుపయోగ వస్తువులను తొలగించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. కలెక్టరేట్లోని పలు శాఖల కార్యాలయాల పరిశీలన. తంగలపల్లి మండలంలో కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మానేరు బ్రిడ్జిపై రైతుల ధర్నా.
అసత్యపు ప్రచారాలతో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్న ఇంద్రమ్మ కాలనీ గ్రామ సర్పంచ్. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల నిరసన. పాడి రైతులు పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.